ఎంఆర్ఓ సొంత వాళ్ళు వస్తారు తెలుసు కదా. ఇప్పటికి ఎన్ని నెలల నుంచి వస్తుంది? 4 నెలలు కదా ఇది. తెలుసు కదా. ఇవ్వాల్సింది ఇప్పుడే ఇచ్చేసాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే ఇచ్చేయాలి మీకు అని చెప్పి ఇచ్చేసారు. సరేనా? ఎంత తెలుసు కదా, 4,000. ఈసారి 1వ తేదీ కన్నా ముందు 31 ఇచ్చేసాం, ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి. అవునా? బాగా చూసుకుంటున్నారా? నిన్న మహేంద్ర వాళ్ళు అనుస్తున్నారా? సరే. అవునా? నమస్కారం. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన ఎన్డీఏ నాయకులకి అందరికీ ముందుగా పెనువల్లి గ్రామస్తులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఇది 3వ నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. 1వ తేదీ హాలిడే వస్తే పర్వాలేదు, ఒకరోజు మనకి కలిసి వచ్చింది, 2వ 3వ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూస్తున్నాం ఇది వరకు. కానీ ఈరోజు 1వ తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒకరోజు ముందుకు తీసుకొచ్చి 31వ తేదీ ఆఫీసర్లను అందరినీ ఒక తాటి మీద నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి 31వ తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం ఇది నిజంగా గొప్ప విషయం. ఆయనకి మనము చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటున్నాము. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం, అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి ఇవన్నీ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా సక్రమంగా 1వ తేదీ అందడం. అదేవిధంగా నాయకులు, అధికారులు ప్రతి ఊర్లలో ఇలాగ తిరిగినప్పుడు వాళ్ళకి ఆ ఊరి సమస్యలు తెలుస్తున్నాయి ముఖ్యంగా. సో ఒకవైపు నాయకులు స్పందిస్తే ఇంకోవైపు చెప్పడానికి అక్కడికక్కడే అధికారులు ఉంటున్నారు కాబట్టి ప్రజలకి ఇది ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములను చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.